కొండలాదవారు దీని గురించి ఎందుకు వీడియోలు తీస్తున్నానంటే నిన్న ఒక మనిషి యూట్యూబ్లో కొట్టింది కొండలాదవరం విలేజ్ గ్రామం అని చెప్పి రాలా. దానికోసం ఇట్లా ట్రై చేస్తా ఉండ ఎవరన్నా అంటే మా ఊరు గురించి బయట వాళ్ళకి తెలియాలని. మొత్తమే అడవి, చుట్టూరు పైరి గోడలు ఉన్నట్టుంటాయి కొండలు. పల్లెటూరు ఊర్లో మధ్య లోయలో ఉన్నట్టుంటుంది ఊరు. చుట్టూరు పొలాలు, మధ్యలో ఇండ్లు ఉంటాయి. బాగుంటుంది. ఇక్కడ వచ్చి చాలా మంది కూడా వచ్చి రెస్ట్ తీసుకుంటారు, ఫ్రీగా ఉంటారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయొచ్చు. ఒకసారి మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి చెప్తే కాదు, ఈ ఊరికి ఒక స్టోరీ కూడా ఉంది. రాజుల కాడ దొంగలు వచ్చిందంతా, దొంగలు ఇక్కడ దొంగతనంగా ఒక కోట కట్టి దాంట్లో దాచిపెట్టుకునే వాళ్ళంట. అంటే దొంగలు రాజుల కాడ దొంగలు ఇచ్చి ఇక్కడ దాచిపెట్టుకునేవాళ్ళు. అది కోట కూడా ఉండింది, కూల్చేశారు, అది పాడుపడిపోయిందని. అది పెద్ద స్టోరీ. తర్వాత కావాలంటే ఆలోచిస్తాను ఒకవేళ తీయాలంటే. చుట్టూరు కొండలు మొత్తం బాగుంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా. అది చెట్లు అడ్డము కొండలకంతా రావటం లేదు. అది చింత చెట్టు, నా చిన్నప్పటి నుంచి ఉంది. అది అయితే అసలు నేను పుట్టక ముందు నుంచి ఉంది, చిన్నప్పటి నుంచి కాదు. చాలా పెద్ద చెట్టు, దీనికన్నా పెద్ద చెట్లు ఉన్నాయి అసలు చెప్పాలంటే. ఇది కొండ ఈ విధంగా చుట్టూరు ఉన్నాయి, కానీ చెట్ల వల్ల అవుపడడం లేదు. చుట్టూరు కొండలే. ఆ అంచు ఉంది కదా, ఆ అంచు అంతా కూడా కొండే. అదంతా కూడా అది ఆంజనేయ స్వామి ఫేస్ మొహం ఉన్నట్టుంటుంది, ఇది ఫేస్ ఉన్నట్టుంటుంది. అది అవుపల్లా ఇంకో వీడియోలో పెడతాను. మొత్తమే చెట్లు, మొత్తమే ఫారెస్ట్.